Good morning to my channel Chit Chat with Pranahita. Today we are going to show you brinjal curry, which is not bagara baigan curry. It's other than bagara baigan. It comes in black color అన్నమాట. ఇప్పుడు బగారా బైగన్ అంటే ఇట్లా మసాలా తోటి కొబ్బరి గసాలు వేసి క్రీమ్ కలర్ వస్తుంది కదా, అట్లా కాకుండా ఇది వేరే బ్లాక్ కలర్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో దానికి ఇది మా గ్రాండ్ మదర్ స్పెషల్ అనమాట. తను చేసేది మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా నానమ్మ చేసేది. సో మా చెల్లికి ఇష్టము అండ్ బాగుంటుందని మేము కూడా తింటాము. సో యూ ఆల్సో ట్రై ఇట్. దానికి ఇది డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ బ్రింజాల్ కర్రీ. అందుకే మోస్ట్ ఆఫ్ యూ చాలామందికి తెలిసేమో, మరి తెలియని వాళ్ళ గురించి తెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. సో తెలియని వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రింజాల్ కర్రీ అనమాట. సో దానికి ఒక కళాయిలో మనం పప్పులన్నీ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, ధనియాలు, ఇవన్నీ ఒక కళాయిలో వేసి వేపుకోవాలన్నమాట. డ్రై రోస్ట్. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ధనియాలు ఒక చిటికెడు 1 స్పూన్ అంతా వేసి మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక కళాయిలో. ఫ్రై చేసుకున్నాక పౌడర్ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక కళాయిలో మనము వీ హ్యావ్ టు ఫ్రై ఆనియన్స్ అన్నమాట విత్ ఆయిల్. ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ కట్ చేసి మంచి ఫ్రై చేయాలి. పొడుగ్గా అయినా కట్ చేయొచ్చు, చిన్నగా అయినా కట్ చేయొచ్చు, స్మాల్ పీసెస్ కట్ చేసినాక కళాయిలో వేసి ఫ్రై చేయాలన్నమాట. అది ఉంటుంది కదా క్రషర్, దాంతో అయినా కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొబ్బరి కూడా వేస్తారు. ఈ ఫ్రైలో కొంచెం కొబ్బరి కూడా వేస్తారు. ఈ పప్పుల దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేస్తారు అనమాట, ఎండి కొబ్బరి. ఇంకా ఎండి కొబ్బరి లేకపోతే ఏది ఉంటుంది, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లిగడ్డ కూడాను. తర్వాత అంటే దీంట్లో ఈ పౌడర్ అయినాక ఇవన్నీ వేసుకోవాలి. ఒక కళాయిలో ఈ ఫ్రై రోస్ట్ చేయాలి, ఒక కళాయిలో ఆనియన్స్ ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ అయితే చాలా, ఎక్కువ డార్క్ బ్రౌన్ అతను. మరీ ఫుల్ బ్రౌన్ అవసరం లేదు, జస్ట్ లైట్ బ్రౌన్, మీడియం కలర్లో అవుతే చాలు. తర్వాత ఇవన్నీ పౌడర్ చేసేసుకోవాలి. ఇది మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కలిపి దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. మనం ఈ పేస్ట్ దీంట్లో వేసేద్దాము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేసేద్దాము. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయాలి. దీంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కూడా. దీంట్లో ధనియాలు వేసాం కాబట్టి ఆనియన్స్లో ధనియాల పొడి అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు ఈ ఆనియన్స్లో యాడ్ చేయాలి. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కొంచెం. గరం మసాలా అంటే అదే ఇలాచి, లవంగం, పట్టా, సాజీరా. ఇవన్నీ చల్లగా అయినాక మిక్సీలో వేయాలన్నమాట. చేసిన పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులు ఇంకా ఆనియన్స్ మిక్సీలో వేసుకోవాలన్నమాట చల్లగా అయినాక. ఆ పప్పులు ఇది కూడా ఒకేసారి వేసేయచ్చు కదా.
మంచి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. కొంచెం నువ్వే చూపించేసి. ఈ టెక్స్చర్లో మనం పౌడర్ చేసుకోవాలి. కొంచెం గరుకు బరుకుగా ఉన్న పర్వాలే కానీ ఎక్కువ శాతం మటుకు పౌడర్ అవ్వాలి. తీ జల్దీ దాంట్లోనే ఉల్లిగడ్డ, ఉప్పు, కారం. తీద్దామని నువ్వు చూపిద్దామని తీసావా? నేను ఇంకా సపరేట్ ప్లేట్లో వేస్తున్నావేమో అని అనుకున్నా. మళ్ళీ ఇందాకే 2 కలిపేసేసి నలగదమ్మా, పప్పులు అట్లనే ఉంటాయి. దాంట్లోనే ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తాం కదా, ఆనియన్స్ కూడా వేసేసి మళ్ళీ ఫ్రై చేయాలి. అప్పుడు మంచిగా పౌడర్ ఇంకా ఇది తర్వాత ఆ పేస్ట్ని తీసుకొని మనం ఈ బ్రింజాల్స్ని 4 పీసెస్ ఉల్టా తిప్పి 4 పీసెస్ కట్ చేసి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. దీంట్లో చిన్న బ్రింజాల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఆ పేస్ట్ తీసుకొని దీంట్లో పెట్టి కళాయిలో ఆయిల్ వేసి డైరెక్ట్గా బ్రింజాల్స్ దాంట్లో వేసేయడమే అన్నమాట. ఫ్రై చేశారు, బాగా మగ్గబెట్టి ఫ్రై చేయాలి. ఇంకా నీళ్ళు ఆయిల్ ఏం యాడ్ చేయాలి. అంటే కళాయిలో ఆయిల్ వేసి బ్రింజాల్స్ వేసి మగ్గబెట్టాలి. ఇంకా ఎక్కువ ఆయిల్ కానీ ఏం వేయకూడదు. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, ఇది కొంచెం ఉప్పు చూడాలి. సూపర్ ఉంది. ఆ పేస్ట్ని ఈ బ్రింజాల్స్లో వేసేయాలన్నమాట. వేసి ఇన్సర్ట్ చేసి కళాయిలో ఆయిల్ వేసి కళాయిలో కొంచెం క్యాప్సికమ్ వేసాము. ముక్కలు ఉండితే వేసి ఒక క్యాప్సికమ్ మిగిలిపోతే ఆ క్యాప్సికమ్ వేసేసింది. ఒకటే ఉంది ఆ క్యాప్సికమ్, ఆయిల్లో వేసేసింది. దీంట్లో పూర్ణం వంకాయలు అంటాం. దీంట్లో పూర్ణం పెట్టేసి కళాయిలో వేసేయడమే. సిమ్లో పెట్టి బాగా మగ్గబెట్టి మంచి కలర్ చేంజ్ అవుతుంది బ్రింజాల్స్ది. ఇప్పుడు పర్పుల్ ఉంది కదా, ఫ్రై అయిపోయిన పర్పుల్ కలర్ మంచి కలర్ వస్తుంది మగ్గబెడితే. హైలో పెట్టి ఫ్రై చేయకూడదు, సిమ్లో పెట్టి బాగా మగ్గబెట్టి ఫ్రై అవ్వాలి. కలర్ మంచి బ్లాక్ అయిపోయినాక అప్పుడు మగ్గినాక మెత్తగా అయినాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. నేను కరీంనగర్కి వెళ్ళిపోతున్నా. అట్లా అన్న కరవకు చెప్పాను. పైన ఎట్లా మాట్లాడినాక ఫోటో పంపిస్తాను. ఫోటో కూడా పంపించారు. ఇవి పాడైపోయినాయా? లేదమ్మా, కొన్ని ఉంచమంది కదా. తింటలేమో మళ్ళీ అవసరం అది కూడా ఇంతకు ముందు తినేది తినట్లేదు. ఊరుకు తింటుంది. సరే వంకాయ టమాటా అప్పుడు అనుకున్న ఈ ఆంటీకి ఇద్దామని, కానీ ఇప్పుడు ఏ అంటే ముస్లిం వాళ్ళకి తెలియదు కదా ఇది అన్నం ఉంటుంది కదా, కానీ చేసి కొంచెం ఇస్తాము స్పెషల్ కదా అనేసి అనుకున్నాను. ఎందుకు in the plastic bowls you can keep and give it out.
లేదా ప్లాస్టిక్ బాక్స్ సార్ దేను ఆ ప్లాస్టిక్ బాక్స్లో ఇంకోటికి పెట్టి ఇస్తుంటే బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నా. డబ్బులు లేవు కానీ టైంకి. దాంట్లో పెట్టి దీంట్లో వేసేసి ఇది కూడా వేసేసారు. ఈ మసాలా మిగిలిపోయింది ఉంటుంది కదా అది కూడా దానిపైన వేసేసి మంచి డిష్ మూత అన్న ఏదైనా ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి. ప్లేట్ పైన ఏం వాటర్ పోయిన అవసరం లేదు. డైరెక్ట్గా డిష్ మూత పెట్టేసి మగ్గనిచ్చి ఫ్రై అయిపోయినాక ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలి అంతే. పెద్ద యా కలుపుతున్నాను ఒక్క నిమిషం. దీనికి చాలా దీంట్లో ఉంటుంది. మళ్ళీ వస్తాను వీడియో ఆఫ్ చేస్తాను. సో ఇలా మంచి కలుపుకున్నాక మూత పెట్టేసాయి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఎంతసేపు 20 minutes. 15 minutes అని మధ్యలో కలుపుతున్నాను. 20 to 25 minutes మధ్యలో తీసి కింద అంటుకోకుండా మళ్ళీ ఎక్కడ కళాయికి అంటుకుపోతుందేమో అని అంటుకోకుండా మధ్యలో కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసి కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేసి మంచి మగ్గే వరకు ఇచ్చేయాలి. ఫ్రై చేయాలన్నమాట. మళ్ళీ అయిపోయాక చూద్దాం. సో మనం కళాయిలో వేసి మూత పెట్టేసాం కదా మగ్గడానికి. తర్వాత ఇట్లా అయింది అనమాట. ఫ్రై అయిపోయినాక ఇట్లా అయింది. సో దిస్ ఈజ్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ బ్రింజాల్ కర్రీ. ఇదే బ్రింజాల్ మసాలా కర్రీ. బైగన్ బగారా కాదు, బ్రింజాల్ ఫ్రై విత్ పూర్ణం అండ్ మసాలా. అదేమో బైంగన్ కా బగారా కదా, బైంగన్ మసాలా. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రై విత్ మసాలా, పూర్ణం బ్రింజాల్ మసాలా. అండ్ వీ హ్యావ్ టు గార్నిష్ విత్ కొత్తిమీర. ఇదే ఫైనల్ ప్రోడక్ట్. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.